హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఈసారి గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారో, ఎవరు సరఫరా చేస్తున్నారో తెలుసుకొని వరుస దాడులు చేస్తున్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ పోలీసులు కలిసి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈరోజు 363 గ్రామ్స్ ఆఫ్ ఎక్స్టాసీ పిల్స్, ఓజీ గాంజా 41 గ్రామ్స్, LSD బ్లాట్స్ 0.12 గ్రామ్స్, తర్వాత క్యాష్ ఆఫ్ 50,000, మొబైల్ ఫోన్ అండ్ 2 వీలర్, టోటల్ వర్త్ ఆఫ్ 39,40,000. ఈ దాడుల్లో గంజాయి సరఫరాదారుని, వినియోగదారుని పట్టుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు పరీక్షలు నిర్వహించినా కూడా డ్రగ్స్ తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళ్తున్నారని గుర్తించారు. ఇదే కాకుండా డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలతో సంబంధం ఉందేమో అనే అనుమానంతో నగర శివార్లో కొన్ని ఫార్మా కంపెనీలపై కూడా చర్యలు తీసుకున్నారు. అధికారులు విచారణ చేసి కొన్ని యూనిట్స్ని మూయించారు. మరోవైపు నిషేధిత మందులు అలవాటు చేసే డ్రగ్స్ను అక్రమంగా విక్రయిస్తున్న మెడికల్ షాపులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులకు నోటీసు జారీ చేశారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. ఒక్కసారి ఈ అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం. అందుకే ప్రభుత్వం, పోలీసులు డ్రగ్స్కు నో చెప్పండి అని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ వినియోగించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటి తాజా వార్తల కోసం వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.